బాబోయ్ ఈరోజు నువ్వేంటో చూపించాలి రే. అస్సలు కాన్ఫిడెన్స్ మిస్ అవ్వమాక. నీ ప్రతాపం ఏంటో చూపించాలి. నువ్వేంటో చూపించాలి బాబాయ్. వస్తున్నాయట లేదురా, సత్యనారాయణ వ్రతం దా చేసుకుందాం. కాదురా, మరి ఆ అమ్మాయి రావాల్సి నువ్వు ఎందుకు వచ్చావే? ఈ టైంలో నేను ఆయన రాడు. పర్లేదు దా చేసుకుందాం. ఇంకొకరు తింటారు బాబు. మరి ఏం చేయమంటారా? ఆ అమ్మాయి రావాల్సి నువ్వు వచ్చావు, ఉన్న 3 ఉత్సాహం అన్ని పడి పోయినాయి. ఆ అమ్మాయి కూడా పోయింది. ఏంటి పారిపోయింది అమ్మాయి. ఏంటి ఇంకా పంచెత్తక ముందే ఎత్తున దించిన అమ్మాయి పారిపోయింది. అలా ఎలా పారిపోద్రా? దానికోసం తట్ట మల్లెపూలు, కేజీ జాంగ్రీలు, కేజీ లడ్డూలు, యాపిల్ కాయలు, నిమ్మ కాయలని అన్ని తిప్పిస్తే పంచెత్తకు ముందే పారిపోతా. ఈ అక్కమ్మ. ఓయ్ సాహా, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏయ్ పెళ్ళైన రోజే పారిపోవడం ఏంటి చండలంగా? నువ్వేం చేసావో చెప్పు ముందు. నేను మోసపోయాను, ఇక్కడ ఉండలేను అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది రైల్వే స్టేషన్ కి. నువ్వేం చేసావో చెప్పరా? కొట్టే గొప్ప పగిలిపోద్ది. రైల్వే స్టేషన్కి వెళ్ళింది నావాలంటావంటే? ఫస్ట్ నైట్ రూమ్ సెటప్ లో కూర్చొని ఎంతో ఆశలతో వెయిట్ చేస్తా ఉంటే అదేమో పుసుకుమని వెళ్ళిపోయింది. నువ్వు నన్ను అంటావా? నిన్ను పెళ్లి చేసుకోవడమే అది చేసిన తప్పు. బుడదంతా మన పని ఏంట్రా? ముందు రైల్వే స్టేషన్ వెళ్దాం. అది నువ్వు రా చెప్తాను. నిన్ను చంపేస్తాను. పక్కకి ఆడుకో. ఒరే అయ్యా, ఎక్కువ ఆలోచించి మాకు ఏం కాదులేరా. ఎందుకు కంగారు పడుతున్నావు? వచ్చేస్తుందిలే అమ్మాయి, తప్పకుండా వస్తుంది. ముహూర్తం రోజు సినిమా అయిపోయినట్టు పెళ్లి రోజే అమ్మాయి వెళ్ళిపోయిందండి బాబాయ్. ఇంతగా అమ్మాయి ఈయన ప్రేమించిందంట. ప్రేమించింది. ఆ అమ్మాయి నిన్ను ఫస్ట్ ప్రపోజ్ చేసిందంట. చేసింది. మరి పెళ్ళంటే? నవ్వింది. మరి వెళ్ళిపోతూ ఏడ్చింది. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే కూడా నీ మొహంలో బాధ కనిపించట్లేదు ఏంటంట? వాళ్ళ మాటలు పట్టించుకో. ఎరా నా ముఖంలో మీకు బాధ కనిపించట్లేదా? బాధపడుతున్నాడు. కళ్ళజోడు పెట్టాడు తెలియట్లేదు. నాకు చాలాసార్లు చెప్పాడు పాపం బాధపడుతున్నాడు అంట. నమ్మేవంట. ఇంతకీ సాహా ఎక్కడికి వెళ్ళిందంట? కొడైకెనాల్. ఆ విషయం నీకెలా తెలిసిందంట? దాని తోకని గట్టిగా కెలిక్కితే. ఎంజే ప్లీజ్ 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 వదిలే. చెప్పవే సహా ఎక్కడికి వెళ్ళింది? అరే దేది మాకు అది ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుందిరా? ఇప్పుడు చెప్పు. చెప్తా. అది కొడైకెనాల్ వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? అది ఇయర్ లో 6 months ఇక్కడ, 6 months వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మరి నా శోభనం? అది నన్ను అడుగుతావేంట్రా? వెళ్ళి దాన్ని అడుగు. ఇదిగో ఊరుకు నేనేదో చేశాను అన్నమాక. దానివల్ల పళ్ళు బొక్క, పూలు బొక్క, బెడ్షీట్ బొక్క, పంచ బొక్క అన్ని బొక్కలు పెట్టి వెళ్ళిపోయింది. సర్దుకోలేక చచ్చిపోతున్నా నేను. అయితే ఇప్పుడు మీరు కొడైకెనాల్ వెళ్తున్నారంట. ఇక నుంచి మన పని మనం చేసుకోవచ్చంట. అదే చెప్తానేనండి. నేను ఊరు వెళ్ళంగానే ఎంజే గడి పెళ్ళం పారిపోయిందంట, వెళ్ళిపోయిందంట, లేచిపోయిందంట అని ఎదవాగుడు వాగారని తెలిసిందనుకో. ఇప్పుడు నేను ఈ ట్రైన్ ఎక్కుతున్నా. ఇదే ట్రైన్ మీ మీద ఎక్కుద్ది. అయితే నోరు మూసుకుని ఉంటామంట. వచ్చేదాకా నోరు తెరవంట. జాగ్రత్త. బాయ్. హ్యాపీ జర్నీ అంట. ఎలాగోలా కొడైకెనాల్ వచ్చేసాంరా. ఇప్పుడు ఆ అమ్మాయి దొరికితే ఇక పని అయిపోయినట్టే. టిఫిన్ తినేస్తే ఓ పని అయిపోయినట్టే. ఈడొకడు. ఆకలి. బాబు చిట్టి దా. ఆకలి తెచ్చు. ఏంటోరా నా బతికిలా అయిపోయింది. నాకేం అర్థం కావట్లేదు. నీ పేరేంటమ్మా? ఓ తమిళ్ కదా. ఎన్నా పేరు గుత్తి. ఎవడు గుత్తి? నా పేరే గుత్తి. గుత్తే? గుత్తిలేవు నీ మొహం. సర్లే, హోటల్లో తింటాకేమున్నాయి? తమిళ్ కదా. సాపటికి ఆపడికా ఇడ్లీ. అమ్మ కరోనా. పూడి. అమ్మ బతికించో. అరే వానాడు మానాడా? వానే అన్నాడు. మరి ఎక్స్ప్రెషన్ మాలా ఉంది. అలా అనిపించింది కానీ వానే అన్నాడు. సర్లే 2 ప్లేట్లు కాదు 2 ప్లేట్ వడ, 2 ప్లేట్ ఇడ్లీ, సాంబార్ కూడా. అయినా ముందు ప్రేర్ చేసుకుందాం. దేవుడా దేవుడా. టిఫిన్ కోసం ప్రేరు. ప్రేరే కానీ టిఫిన్ కోసం కాదు, సాహా కోసం. ఇదే కదా ఇల్లు? కరెక్టే కదా? బయట ఆటో చూసాం కదా, ఇంకేం కావాలి నీకు? అంతేలే, ఏదో చేస్తే కొట్టేయాలి. డోర్ కొట్టనా? ఇక్కడ దాకా వచ్చాం సరే, అసలు లోపల రాణిస్తుందా? ఏం మాట్లాడుతున్నావురా? నన్ను చూస్తే ఆనందంతో ఆశతో ఎగురుతూ మీదకి వచ్చేస్తే. చూస్తా ఉండు. నాకు డౌటే. ఇది నా కోసం. సరే ఇది తన కోసం. ఇది మా ఇద్దరి దానికోసం. ఇప్పుడు అదే గోలా. ఆయన డోర్ తీదేంటి? అమ్మా ఎంజే. నువ్వా? నేనే చీ అంది. ముఖం మీద డోరేసింది ఏంటది? ఇచ్చేస్తా చూడు ఇప్పుడు. అయిపోయినట్టున్నాయి కూరగాయలు.
బావా యుద్ధం ఆగినట్టుంది వెళ్ళి తగులుకో. భయం వేస్తుందిరా. ఏం భయపడకు వెళ్ళు. సంపేది కదా. ఎల్లరా బాబు నీ దండ పెడతాను. భయం వేస్తుంది బాబాయ్. నీ దండ బాబు ఇల్లు లేదా వచ్చేది. ఒక నిమిషం ఒకే నిమిషం వెళ్తా. వెళ్ళు. నీ మొహం చూడాలంటే అసహ్యం వేస్తుంది. అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. ఏ మాట అయితే వినకూడదు అనుకున్నానో అదే మాట అనేసావు. అయిపోయింది. అబ్బా బావా ఏడుస్తున్నావా? ఏ కనపట్లేదా? ఏడు పర్లేదు. నీ అబ్బా నువ్వు ఫస్ట్ ఏమన్నావే? ప్రేమన్నావు. నేనేమన్నా సరే అన్నా. ఆ తర్వాత ఏమన్నావు? పెళ్ళన్నావు. నేనేమన్నా సరే అన్నాను అనుకో. ఆ తర్వాత అరికాల దగ్గర ఉండాల్సిన పంచ మోకాల దాకా వచ్చే లోపల తుర్రుమని పారిపోయావు. నా పరిస్థితి అబ్బా వద్దులే, చెప్పుకోలేను. సర్లే కదా, ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ అని నేను ఆలోచిస్తే, అంటే నాకు కూడా ఫస్ట్ టైం అనుకో, నీకు తెలుసు కదా. అనుకోండి నేను స్టేషన్ దాకా వస్తే నువ్వేం చేసావు? స్టేషన్లో కారును వదిలేసావు, మొగుడినేమో బజార్కు వదిలేసావు. అయిపోయింది, ఏదో అయిపోయింది. భయపడుంటుందిలే అని చెప్పేసి ఇక్కడ దాకా వస్తే నువ్వేం చేసావు? ముఖం మీద తలిపేసావు, చేతిలో కాయెట్టావు. అసలే అన్యం పుణ్యం తెలియని చిన్నపిల్లోని కదా, అంత మోసం ఎలా చేసావు నువ్వు? ఏమన్నావు? ప్రేమ గురించా? కాదు ఫస్ట్ నైట్ గురించా? కాదు. అది కాదా? నేను నిన్ను మోసం చేశానా? అది కదే మెట్ట మొహం ఇందాక నుంచి చెప్తుంది. అసలు నీ రోగం పేరేంట్రా? రాను మొగుడిని అనకూడదు. ఏంటి మీద మీదకి వస్తున్నావు ఏంటి? చెప్పు. కత్తి పట్టుకొని వస్తున్నావు ఏంటి? ఏయ్ జాగ్రత్త, నాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏయ్ చెప్పలేదు. పోనీ నేను చెప్పనా? చెప్పు. నీకు అసలు రోగమే లేదు. మోసం చేసింది నువ్వు. ఎంత మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఛ! ఆకలేస్తుందిరా. సాహా మరేం చేయమంటావు? నువ్వు డాక్టర్ మాట్లాడుకున్నప్పుడు నాకు ఒక ముఖ్య అర్థమైంది. నీకు నా మీద ప్రేమ కలగాలంటే దానికన్నా ముందు జాలి కలగాలి. అందుకని చెప్పి ఏదో రోగం క్రియేట్ చేశాను. అంతకు మించి ఏం లేదు. క్లాస్ అయిన నుండి దొరికి ఉండి కదా, మాస్ కాబట్టి దొరికిపోయా. అక్కడే ఫీల్ అయ్యా. ఒకసారి చూడు, ఇలాంటి టైంలో టైం చేయకూడదు. ఇవన్నీ తర్వాత చూసుకుందాం. రాజీవ్ నేను మాట్లాడుకుంది నీకెలా తెలుసు? యాక్చువల్లీ నాకేం తెలీదు. నాకు తెలుసు. నువ్వు డాక్టర్తో మాట్లాడింది బాబాయ్ గడి మొత్తం వినేశాడు. ఆ రోజు డాక్టర్ నువ్వు నీ రోగం గురించి హాస్పిటల్లో అరుచుకున్నప్పుడు బాబాయ్ గడి బయటే ఉన్నాడు. బయట నుంచి మొత్తం వినేశాడు. అప్పటి నుంచి నీ గురించి ఆలోచించేవాడు. నీ కోసం కాపు కాసం. ఆ రోజు రాత్రి నువ్వు రావడం చూసి డైరెక్ట్గా నీ కారు కింద కావాలని పడ్డాం. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ శర్మ కావాలని మీకు ఎదురొచ్చేలా చేశాం. మా వాడికి రోగం ఉందని చెప్పని డాక్టర్ కాల్ మీద పడ్డాను. ఇదంతా మా స్కెచ్. ఇంత మోసం చేశారా? మోసం చేసామంటే బావా. ఇంకా మన ఆటో సీను బస్తీ సీన్ చెప్తే ఇంకేమంటదో. అయిపోయిందా? చెప్పేసా మొత్తం. బాగా పెట్టావుగా. సరే వెళ్ళిపోరా. ఓకే బావా, అంటే చాలా టైర్డ్ అయిపోయాను కదా, కాఫీ టీ తాగెళ్దాం అనుకుంటున్నాను. దుబ్బేరా. షూర్. పక్క. ఓకే త్వరగా వచ్చి ముందే వేద్దాం. బాయ్. చూసావా మనం ఎక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం. అందుకే టిఫిన్ తిని వెళ్దారా అంటే నా మాట అంటేగా. వడ్డా వడ్డా వేడి తీసురా. ఫ్రెష్ 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 తీసురా. వెళ్ళు. సర్లే బాబాయ్, నువ్వు ఎంత చెప్పినా తను నీ మాట వినిపించుకోవట్లేదు కదా. ఆడోళ్ళు అంతేరా, వాళ్ళు ఆలోచించి మాట్లాడరు. మనం చెప్పే దాని గురించి అసలు ఆలోచించరు. అది క్లారిటీ ఉంది. మనం ఎక్కడ ఉంటామన్నది అది క్లారిటీ లేదు కదా. అయ్యా అయ్యా పెన్ ఉందా? ఓ తమిళ్ కదా. పెన్ దొరక స్వామి. మీరు తెలుగా? మీరు తెలుగా? విజయవాడ గుడివాడ. ఎందుకు సాంప్రదాయం? ఈయనెవరు తమిళ విజయ్ కజిన్ లో ఉన్నాడు? చిన్న డిప్రెషన్. నా పేరు అనంత్. ఆహా. మా వాడి పేరు ఎంజే. ఎంజే. మైకిల్ జాక్సన్ అని అర్థం. నా పేరు ఏబిసిడి. ఆదిత్య బాలచంద్ర దాస్ అనుకోండి. భయ్యా పెన్ అడిగా, ఒక నిమిషం. మర్చిపోయినట్టున్నావు. అంత ఈజీగా ఎలా తీసావు భయ్యా? అది నా వృద్ధారం భయ. అవునా? మొత్తం ఫ్యామిలీ కూడా కొద్దిగా పర్సనల్ డిస్ట్రిక్ట్. ఓకే మాస్టర్ ఏంటమ్మా? ఏం చేస్తున్నారు? లవ్ లెటర్ రాస్తానా? ఎవరికి? అమ్మాయికే. అమ్మాయికే. నీ పనే బాగుంది. అందమైన సాహాకి ప్రేమతో నీ బాలు. ఊర్లో 100 మంది సాహాలు ఉంటారు. నువ్వు కంగారు పడుకొని కనుక్కుంటా. భయ్యా మీ సాహా ఇక్కడ ఉంటుందా? ఇక్కడే ఉంటది. అయితే ఓకే. కాకపోతే 6 నెలలు విజయవాడలో ఉంటది. కంగారు పడకు.
నిన్ను చూడగానే ప్రేమించాలనిపించింది. భయ్య ఫస్ట్ లోనే ప్రేమించడం అలాంటి పెడితే బాగోదేమో. అవునా? ఆ, నిన్ను చూడగానే పొద్దున్నే మూడు ముళ్ళేసి రాత్రికి తప్పు చిన్నపిల్లల ముందు అలా మాట్లాడద్దు. భయ్యా పక్కనోడి పెళ్ళానికి లవ్ లెటర్ రాయడం తప్పు, చాలా పెద్ద తప్పు చెప్తున్నాను. ఎవరి పెళ్ళం ఎవడికి పెళ్ళం? సాహా నా పెళ్ళం. ఓ ఈ కొడైకెనాల్ సగం మంది అలాగే అనుకుంటున్నారు. నేనెందుకు డ్రాప్ అవ్వాలి? నో సారీ. నేను నిజం చెప్తున్నా. అవునా? మ్, అయితే సాహా అడ్రస్ ఎక్కడుందో చెప్పండి. రైల్వే స్టేషన్ బయటకు వచ్చి యూటర్న్ తీసుకుని ఫస్ట్ లెఫ్ట్ తీసుకుని ఫస్ట్ రైట్ తీసుకుని అక్కడ జంక్షన్ వచ్చిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళి స్ట్రైట్కి వెళ్తే ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఉండేదే సాహా ఇల్లు. ఓహో ఆ, అడ్రస్ కరెక్ట్గా చెప్పేశారే. Exactly. దాని పక్కనే ఆ. నా ఇల్లు. సాయంత్రం అక్కడ రండి. ఇలాంటి సొల్లు కబుర్లు చాలా మాట్లాడుకోవచ్చు. సాహా నీ పెళ్ళం. అవును. ఇంకో వెళ్ళిపోతున్నాడు. బాబాయ్ నువ్వు టెన్షన్ పడుకో. బాబాయ్ నువ్వు నిజంగా గ్రేట్ రా. నీ ముందే నీ పిల్లానికి లవ్ లెటర్ రాస్తున్నా నువ్వేం పేకలైపోయి చూడు. హ్యాట్స్ ఆఫ్ టు యు. ఆల్రెడీ నా పెళ్ళం వదిలేసిందని టెన్షన్, మధ్యలో ఈడెవడో లవ్ లెటర్ రాస్తున్నాడు. తిరిగి నువ్వు నా మీద సెట్ అయ్యారు. పదా ఇంట్లోంచి గంటేసింది. ఇప్పుడు మన ఫుడ్ పరిస్థితి ఏంటి? నువ్వేంటి అలా ఉన్నావు? తప్పు చేశాను రా. ఆ అమ్మాయికి అబద్ధం చెప్పి చాలా పెద్ద తప్పు చేశా. అరే 1000 అబద్ధాలు ఆడ ఒక పెళ్లి చేయమన్నారు. మనం ఒక అబద్ధం ఆడాం. ఇంకా 999 ఉన్నాయి. పెళ్ళి అయితే ఏందిగా, కంగారు పడుకో. ఓ కంగారు పడిపోతాడు. అసలే నా పిల్లని నన్ను దుబ్బేమందన్న బాధలో నేనుంటే ఆడెవడో వచ్చి నా పిల్లని లవ్ లెటర్ రాస్తానంటాడేంట్రా? ఆడిని మొత్తం వదలంటారా బాబు, అరే చంపెత్తనండి. ఏజు గేజు లేనట్టు గొడవ ఎందుకురా? ముందు నీ పెళ్ళం సంగతి చూడు. ఆయన పిచ్చివాళ్ళు ఏం తినేవాడివి? ఏం తినేవాడిని? నా బుర్ర తినేవాడివి. నీ ఎంకమ్మ ఉప్పు కారం తినేవాడివి. పౌరుషం లేదా, సిగ్గు లేదా? నీ పెళ్ళంతో మాట్లాడి తాడో పెట్టి తెలిసి పెద్దవాడు పౌరుషం ఏంటి చూపించు, మగాడంటే చూపించు, ఆ తర్వాత మొగడంటే చూపించు. సరే ఇందా నుంచి ఆడు మింగేస్తున్నాడు. అని పరిస్థితి ఏంటో చూద్దాం పదా. నన్ను రోడ్డు మీద వదిలేసి తిరిగేస్తుందా? తెలిచేద్దాం పద. తెలిసి దిగవే దిగు. ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? చర్చ్కి. ఏంట్రా? చర్చ్కి వెళ్తున్నా అని చెప్పింది కదా. నీకో దండం ధర. నేను నమ్ముకుంటే అంతే. చెప్పేది మళ్ళీ అదేంటి ఉప్పు కారాలు? ఉప్పు కారం ఇప్పుడు చూపిస్తా. ఏంటి ఏమనుకుంటున్నావే? మొగుడినేమో రోడ్ల మీద వదిలేసి నువ్వు బజారుని తిరిగేస్తున్నావా? హ్యాపీగా బతికేస్తున్నావా? అసలు మొగుడు ఉన్నాడా పోయాడా ఆలోచించావా? లేదు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆగో. అసలు నీకోసం నేను కొడైకెనాల్ దాకా వస్తే నువ్వు డోరేసేస్తావు ముఖం మీద. నా గురించి ఏంటి? ఆ తర్వాత నా గురించి ఆలోచించావా? నేను ఎలా ఉన్నాను చూసావా? పట్టించుకున్నావా? ఏమన్నా చేసావా? ఏమీ లేదు. నీ మానాన్ని నువ్వు బతికేయడమే. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? తొక్కలో పోసు. అది ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా? బాబాయ్ బాబాయ్ అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? నువ్వు నిద్ర లేకడం కాకుండా పక్కన కూడా నిద్ర లేపేస్తాను. అది కాదురా, ఎంతైనా ఆడోళ్ళేరా. ఎంత గొడవ చేసినా మొగుణ్ణి కదా, తాగినా నన్ను మోసుకొచ్చి తీసుకొచ్చి పడుకోబెట్టింది. అంటే ఇల్లు సాదా? గాడిది కొట్టేం కాదు. ఎవరది? మంచులో పిచ్చి కుక్కల్లా పడిపోయి ఉంటే పోన్లే పాప కాదా అని తీసుకొచ్చి నా బెడ్ మీద పడుకోబెట్టా. అవునా? చెప్పరే మరి. మా కంటికి కథలు వచ్చిన కరుణామణిలో కనపడుతున్నారు. అంత సీన్ లేదురా. నేను సాయం చేసింది మీకోసం కాదు. సాహా మీద మీరు వేసే ప్లాన్ ఏంటో నాకు తెలియాలి కదా. అందుకే తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. ఇప్పుడు మీరు ఏం చేసినా నాకు తెలుస్తుంది. తెలుస్తుంది. మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. మీరే అనుకోండి. అవునా? అలా అయితే మరి ఆ టీవీ వాడుకోవచ్చా? వాడుకో. సూపర్. ఈ మంచం వాడుకో. మరి ఆ సుజనా ముందు ఆ సపరించిన ఆపు. దవడ పగిలిపోద్ది. నేను ఊళ్ళో పోటీ వేల పడికో. వెళ్ళిపోయింది అది. అంటే నా ఇమాజినేషన్ లో ఇంకా అక్కడే ఉన్నట్టుంది అమ్మాయి. బస్తీ బుద్ధులు పొడుచుకోవాలి. సొంగ తుడుచుకో. ముందు ఆ ఊపిరి ఆపు. ఆపు. ఆపేసా. నేను బయటకు వెళ్తాను. ఓకే. మీ ఇద్దరు కానీ బయటకు వచ్చారు. తాడు తీసేస్తారు, నేను చూసుకుంటాను. వీడి సంగతి కూడా నేను చూసుకుంటాను. బాగా చేశారు. పగిలిపోద్ది. మీరు వెళ్ళిపోండి సార్, జాగ్రత్త. మల్లేడీస్ మన సహా.
ఇంట్లో కలిసినోడు ఇక్కడ ఉండేటి మిమ్మల్ని ఇంట్లో ఉండమంటే ఇక్కడేం చేస్తున్నారా? అంటే ఇంట్లో ఉండాల్సిన ఆడోళ్ళే అందంగా ఎదురుగా కూర్చొని డైరీ రాస్తుంటే ఏంటి మనం ఇంట్లో ఉండి ఏం చేస్తాం భయ్యా? అందుకని వచ్చాను. ఆ అమ్మాయి కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందనుకో, పోలీసు వాళ్ళు ఎంత పొడుగు లాటి ఇస్తారు. నీకు ఆల్రెడీ టచ్చే కదా. అంటే ఇక్కడ ఒకటి ఉంది భయ్యా, ఆ. ఇప్పుడు ఆడోళ్ళు అలగడం అందం, ఉహు. మగోళ్ళు బతిమలాడడం న్యాయం. ఓకే. ఈ మధ్యలో వెళ్ళిపెట్టేవాడిని ఏదో అంటారు, ఏంటిది వాతమా? పక్షపాతం. ఆ, ఓ అలాగా. ఆ, ఆహా. ఫోన్లో పాపం కదా నా ఇంట్లో చోటు ఇచ్చాను. ఆ. నా మీద సెటార్లా ఆహా. ఈ బ్యాగులు రోడ్డు మీద విసిరేస్తే ఆ. అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ ఏంటో. అబ్బా, ఏ మాటకా మాట నా పిల్ల ఎంత అందంగా ఉంది భయ్యా. రే నాకు క్లారిటీ కావాలా? నేను ఏం ఆడుతాను ఇడేం ఆడతాడు? రూమ్లోంచి మాత్రం వెళ్ళిపోమని చెప్పొద్దు అరే కచోడి మీరు కూర్చొని చెప్తాను. మీరు కూర్చోండి. రే అదేంట్రా అలా వెళ్ళిపోయింది? లాభం లేదు, ముందే చేద్దాం పద. దానికోసం అంత రిస్క్ చేస్తే తప్పదు ముందే చేద్దాం పద. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ముందే తేల్చేద్దాం బా. అసలు ముగ్గుడన్న గౌరవం కూడా అవును లేకుండా బా, మొగుడన్న గౌరవం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? మందేసి మాట్లాడదాం. దామని. ఎంకమ్మా పోయి బాబాయ్, నువ్వు పోయి ఎక్కడికి పోయమన్నా. ఆవిడ పగిలిపోద్ది నేను మందన్నా. దానికోసం నేను అంత పెద్ద రిస్క్ చేసి 10 మందిని కొడితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది బాబాయ్. పోయి బాబాయ్, నువ్వు మందు పోయి ఈ మందుతో లాక్కుంటే చెరువు అయిపోవాలి, నా కన్నీళ్ళతో ఈ రూమ్ సముద్రం అయిపోవాలి. అవును బాబాయ్. పోయి కలుపు, దీన్ని దాన్ని కలిపి, దేని పడితే దాన్ని కలిపి. ఏంటి పార్టీయా? భయ్యా, వచ్చావు భయ్యా, ఎంత ఘోరం జరిగిపోయింది తెలుసా భయ్యా? దానికోసం నేను 10 మందిని కొడితే కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది భయ్యా. 10 మంది అక్షరాల 10 మందిని కొడితే 10 మందిని కూడా 10 మందిని కొట్టానంటూ నువ్వు కొట్టింది 6 దాంట్లో ఇద్దరు డక్కొడగాళ్ళు. ఐ లైక్ యువర్ హౌస్. ఇంగ్లీష్ ఒకటి. రౌడీలని తెప్పించిందా నువ్వు బాబయ్యా? ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే 4 కొట్టాలి, అప్పుడు మనం హీరోలు అవుతాం. కానీ ఆ 4 నువ్వు కొట్టి నువ్వు హీరో అయ్యావు. పక్కనోడి పెళ్ళానికి లైన్ వేయడమే తప్పు. అలాంటిది నువ్వు రౌడీల్ని పిలిపించి ఫైట్ మళ్ళీ. నువ్వు నన్ను కొట్టావా? డౌట్ వచ్చిందా? వదిలేవే, క్లారిటీ వచ్చింది. నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. చాలు భయ్యా, కొట్టి కొట్టి టైడ్ అయిపోయినట్టు. కూర్చో, రిలాక్స్. ఏంటి సౌండ్స్? నీకు అసలు బుద్ధి ఉందా? పక్కింట్లో వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదా? కొంచెం పక్క జరుగు భయ్యా. బానే ఉన్నావు. బట్టలయ్యి బాధ్యత గల భార్య ఉంటే ఒంటి మీద బట్టలుండేవే. బరి తెగిచ్చావు కదా, బరి తెగిచ్చావు నువ్వు, బరి తెగిచ్చావే. అంటే నీ కోసం అక్కడ 10 మందితో ఫైటింగ్ చేస్తే నువ్వేమో భయ్యా 4 కొట్టాను. ఇదే. ఆ 10 మందిని ఎరక్కొచ్చాడు. 10 మెంబర్స్ని కొట్టేస్తే నువ్వు కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతావు కదే. నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి? వాళ్ళు నా దగ్గరకు వస్తుంటే నువ్వు కొట్టావు. అవునా? అక్కడ నువ్వు నీ స్వార్థం చూసుకో. అసలు మనిషి అంటే ఆయన. మీరు వెదవాలని తెలిసినా ఆయన ఇంట్లో పెట్టుకున్నారు. భయ్యా రౌడీ ఎవరికి పేమెంట్ ఇచ్చాను, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. మీరు ఎక్కడే ఉండండి, మీరు రండి. ఇందాక లేదు ఏంటి కొట్టావా? ఇడియట్! దేవుడు లాంటి మనిషిని ఎలా కొట్టావు? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు కదా నీకు? ఆలోచించవే. యు నో ఐ డోంట్ ఎక్స్పెక్ట్. ఆ రూమ్ అయిపోయింది. ఈ రూమ్ లో ఎవరు లేరు, అక్కడికి వెళ్దాం. నువ్వు మారవా? ఎలా తయారయ్యావో చూడు. నువ్వు చెప్పేది వినవా? యు జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ ఐ టెల్ యు. నువ్వు ఆండేసుకుంటా, నన్ను వేసుకుంటున్నాడు. ఇద్దరు బాగానే ఉన్నారు, మధ్యలో నలిగిపోతాడు. భయ్యా ఏంట్రా కుయ్యా? నా పిల్లంతో అలా మాట్లాడితే నేను హర్ట్ అవుతాను. భాష ఎక్కువైందా? కొంచెం తగ్గిస్తే బెటర్. చూడమ్మా, నీకు నా మీద
ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదు బాలు. బాలు లేదు పక్క బాలు. లేదు, నువ్వు వెళ్ళమ్మా నీకు చెప్తాను. బాలు. అమ్మా, వెళ్ళు ఏ? నువ్వు వెళ్ళమ్మా. ఎంజే ఏ? నిన్ను మాత్రం వదలరా. డోరీ, ఏం చేస్తాడు ఏ ఏంటో? డోరీ, ఏ డోరీ. మూలకి కొళ్ళి రోజు నాన్న బంగారం. ఆ రూమ్ అయిపోయింది, అయిపోయింది ఈ రూమ్ కూడా అయిపోయింది. అయిపోయింది. ఈ ఇంట్లో ఇంకా వేరే గది లేవు. బాత్రూమ్ బ్యాలెన్స్ ఉంది. ఫుల్ కంఫర్ట్. అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతుంది. బాత్రూమ్ పిలుస్తాను. వెళ్ళిపోతాం. ఏమైపోయిందో ఏంటో, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఈడికి తెలిస్తే ఏమవుతుందో. గుడ్ మార్నింగ్. హలో. రాత్రి బాగానే కొట్టినట్టున్నాను. దెబ్బలు బాగానే తగిలినాయి. గురుగారు, రాత్రి జరిగిన దాని గురించి మర్చిపోండి. మంచిగా వేడిగా ఒక కాఫీ పెట్టేవండి. గురుగారు, ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? కాఫీ అడుగుతున్నాను ఇక్కడ. అంటే అది మన సహా ఉంది కదా అన్న పెళ్ళం. ఈడ కూడా తను కనపడతలేదు. కనపట్లేదు. జోకు. జోక్ కాదు, మన రౌడీలతో గొడవ అయింది కదా, వాళ్ళు ఏమన్నా కిడ్నాప్ చేశారా అని డౌట్. డౌట్. డౌట్ డౌట్. ఆ డౌటే. అంటే వాళ్ళన్న కిడ్నాప్ చేశారా అని డౌట్. క్లారిటీ లేదు. లేదు, దాన్ని పట్టుకొచ్చిన తర్వాత మీ సంగతి చెప్తాడు. నువ్వు ఇదే మాట మీద ఉంటాయి. ఇదే మాట. ఇదే మాట. ఏయ్, దొరికిన తర్వాత అలాగే చెప్తాను. అలాగే. ఈడెక్కడ తగిలాడు రా బాబు నాకు. అవును, ఇంతకీ మన బాలు పరిస్థితి ఏంటి? నన్ను సాహాని ఇలా చూసే లోపల బొమ్మలు ఎగిరిపోయిన ఉంటాయిగా. పప్పయ్యాడా? అయ్యాడు, బాగా అయ్యాడు. ఆడు కాదు నువ్వు, పెద్ద కొండేరు పప్పు అయ్యావు. అదేంటి? అక్కడ చూడు. ఆ? ఏంటి మాస్టరు బ్యాగ్ చదువుతున్నారు? ఇల్లు మారుతున్నారా లేక ఊరికి వెళ్ళిపోతున్నారా? నీ ముందే చెప్పా, ఎంజీ సహా 3 పిల్లలరా మగడా అంటే వింటే కదా. క్వార్టర్ మ్యాటర్ కలిసినట్టు చల్లగా చెప్పా. అప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అయిపోయిందా? అయిపోయింది. రే ఉత్త ఫూల్, అసలు మిమ్మల్ని కలవమందే సాహా. సహాకి ఇది ఎలా తెలుసానా? ప్రియా చెప్పిందిరో ఉత్త ఫూల్. అబద్ధం చెప్పి సాహాని పెళ్లి చేసుకోవటం, ప్రియాని బెదిరించి తను ఎక్కడుందో తెలుసుకోవటం, మీరు కొడైకెనాల్కి రావటం అన్నీ నాకు తెలుసు. రోజంతా కుప్పిగంతులు వేసి రాత్రికి ఆ హోటల్ బయట చలిలో మీరు పడుకుంటుంటే మిమ్మల్ని అలా చూడలేక నన్ను పిలిచి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మీకేం కాకూడదని తన అవుట్ హౌస్లో ఉంచమని చెప్పిందిరా. బయటికి ఎంత కోపం చూపించినా లోపల వాడి మీద ఉన్న ప్రేమ తనకెప్పుడు తక్కలేదు. తనకి ప్రేమించిన వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు. తన్ని జాగ్రత్త చూసుకోమని, అదే నీతో పాటు ఉంటాడే ఎంజే అడిగి చెప్పు. అదిరా, ఇదంతా ప్లాన్ చేసింది సాహా. అవునా? నువ్వంటే అంత ప్రేమరా? ఎంత కాదనుకున్నా సాహా ఈ బస్తీవాడు పెళ్ళం కదా. మరే ఆ, అవును, సాహా ఏది? వస్తుంది వస్తుంది వస్తుంది. వస్తుంది. బాబాయ్, బాబాయ్, అది సాహా ఏది? ఎవరికి వెళ్తుంది? ఎవరికి వెళ్తుంది? ఇల్లంతా ఎత్తుకోం, ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్తుంది? మహా అయితే మార్కెట్కి వెళ్తుంది, అంతేగా? అంతే అంతే. నువ్వు పడుకో, నువ్వు రెస్ట్ తీసుకో. కొప్పడు మాకు. బాబాయ్, అంటే మార్కెట్కి వెళ్ళిన ఈ పాటికి వచ్చేయాలి కదా. రాదురా, రాదు. ఆ మార్కెట్లో తట్ట పెట్టుకుని కూరగాయలు అమ్ముకుంటుంది. కనకలే, శనగలే, టమాటాలే అని అమ్ముకుంటుంది. సాయంత్రం ఈవెంట్కి వచ్చేది. నీకు అదే కదా కావాలి? అలాంటిది ఇంకా. బాలుగాడు, ఇక్కడ నువ్వు తెగ మింగేస్తున్నా. నువ్వు పడుకో కోప్పడు మాకు పడుకో. బాబాయ్, సహా గురించే కదా? అంటే చాలా టైం అయింది, ఇంకా రాలేదు. నన్ను ప్రశాంతంగా పడుకునేవోగా. పోనా పని చేయరా, నువ్వు వెళ్ళా మార్కెట్లో వెతుకు, నేను వెళ్ళి హాస్పిటల్ దగ్గర వెతుకుతాను. సూపర్, ఇది బెటర్ రా. ఎంత కేరింగ్ రా అమ్మాయి అంటే నీకు. ఎప్పుడైనా నా పైన ఇంత కేరింగ్ చూపించావరా? అది కాదు. ఎక్కడికి వెళ్ళావరా అని అడిగావా? అది కాదురా నేను చెప్పేది. ఎక్కడికో పోయి ఉంటాడు అనుకుంటావు. నేను చెప్పేది తిన్నావా ఒకసారి. అని అడిగావా? అలా కాదు. అడిగావు? అడగవు. కాదురా నేను చెప్పేది ఒకసారి వింటే సరే better. చెప్పు. అంటే స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్తే హాస్పిటల్ ఉంటుంది. తిరుగుతాను, వెళ్తారా? జాగ్రత్త, హాస్పిటల్ అండి. ఆ చూపేంట్రా. వెళ్ళు.